బంపర్ మెజార్టీతో కూటమి సర్కార్ విజయం సాధించింది. జగన్ సర్కార్ను గద్దెదించి కూటమి ప్రభుత్వం కొలువు తీరడంలో వేలాది మంది కార్యకర్తల కృషి, పట్టుదల, శ్రమ దాగుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి పార్టీ విజయం కోసం కష్టపడిన వారందరికీ న్యాయం చేసేదలా? పదవుల కోసం నేతలు పోటీ పడుతుండటంతో వారందరికీ పదవులను కట్టబెట్టేది ఎలా? ఇదే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును వేధిస్తోందా? కూటమి సక్సెస్ కోసం పనిచేసిన వారికి పదవులిచ్చే విషయంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారా? వాచ్ ది స్టోరీ. ఏపీలో తిరుగులేని మెజారిటీతో గెలిచిన కూటమి సర్కార్లో పదవుల జాతర మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత గతేడాది సెప్టెంబర్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. 20 కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబర్లో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు పదవులను కట్టబెట్టారు చంద్రబాబు. ఇక మూడో విడత జాబితాలో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో 705 పదవులు భర్తీ చేసినట్లు కూటమి నేతలు వెల్లడించారు. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ గెలుపు కోసం కష్టపడిన నేతలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీలో పదవుల కోసం పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారట. మాకొక పదవి ప్లీజ్ అంటూ పార్టీ నేత, ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారట. పదవుల కోసం పార్టీ అధిష్టానానికి దాదాపు 60,000 అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం. అటు జనసేన, బీజేపీలు కూడా మరిన్ని పోస్టులు అడుగుతున్నాయట. దీంతో అందరికీ న్యాయం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఒకవైపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ విడతల వారీగా సాగుతుండగా, మరోవైపు పార్టీలోనూ పదవుల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. ఇప్పటికే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. క్షేత్రస్థాయిలోని కుటుంబ సాధికార సారథులు మొదలు లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకు అన్ని కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల ప్రక్రియను వచ్చే నెల మే 15లోగా పూర్తి చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశించడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎన్నికల షెడ్యూల్ సైతం ప్రకటించారు. సంస్థాగత ఎన్నికల్లో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యమివ్వాలని కీలక సూచనలు కూడా చేశారట. టీడీపీ రికార్డు స్థాయిలో 1.02 కోట్లకు పైగా సభ్యత్వాల నమోదు ప్రక్రియను ఇటీవలే పూర్తి చేసింది. వచ్చే నెల 15లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి మే 28, 29, 30 తేదీల్లో కడపలో నిర్వహించనున్న మహానాడులోగా రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటిస్తారు. మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో అత్యంత పటిష్టమైన సంస్థాగత వ్యవస్థ ఉంది. సగటున ప్రతి 60 మంది ఓటర్లకు ఒక మహిళ, ఒక పురుషుడు చొప్పున 2 కుటుంబ సాధికార సారథులున్నారు. రాష్ట్రం మొత్తం మీద 13 లక్షల మంది కుటుంబ సాధికార సారథులు ఉన్నారు. బూత్, గ్రామ, క్లస్టర్, యూనిట్, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, అనుబంధ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, పార్లమెంటు కమిటీలు ఇలా కొన్ని లక్షల సంస్థాగత పదవులకు టీడీపీ ఎన్నికలు నిర్వహించనుంది. కుటుంబ సాధికార సారథుల కమిటీని ఏప్రిల్ 20లోపు పూర్తి చేయాల్సి ఉంది. బూత్, గ్రామ కమిటీల గడువు ఏప్రిల్ 14 నుంచి 22 వరకు ఉంది. క్లస్టర్, యూనిట్, మండల, పట్టణ, డివిజన్ కమిటీలు, అనుబంధ కమిటీలకు ఏప్రిల్ 23 నుంచి 30 వరకు గడువుంది. శాసనసభ నియోజకవర్గ కమిటీలు, అనుబంధ కమిటీలను మే 1 నుంచి 7 లోపు పూర్తి చేయాల్సి ఉండగా, లోక్సభ నియోజకవర్గ కమిటీలు, అనుబంధ కమిటీలను మే 8 నుంచి 15 వరకు ఎన్నుకోవాల్సి ఉంది. టీడీపీ గెలుపు కోసం చాలా మంది నేతలు కష్టపడ్డారు. అయితే వారందరికీ న్యాయం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. కూటమి సర్దుబాట్లలో భాగంగా సీట్లు కోల్పోయిన సీనియర్ నేతలకు కూడా పదవులను కట్టబెట్టాల్సిన అవసరముందన్న టాక్ వినిపిస్తోంది. పిఠాపురం వర్మ, రాధా, ప్రభాకర్ చౌదరి, గన్ని వీరాంజనేయులు, దారపనేని నరేంద్ర వైసీపీ హయాంలో అక్రమ కేసుల బాధితులు. వీరితో పాటు ఇటీవల ఎమ్మెల్సీ ఆశించి నిరాశపడిన వారు కూడా కీలకమైన నామినేటెడ్ పోస్టులు అడుగుతున్నారు. మరి అలాంటి నేతలకు న్యాయం చేయాల్సిన అవసరముందన్న వాదన సైతం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.